అరెస్ట్ అయిపోయిన న్యూస్ తెలిసి సంతోషంగా వచ్చానమ్మా. మీడియా మిత్రులకి, జోగినీలకి, శివరుద్ర స్వామి గారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పోలీసు డిపార్ట్మెంట్ వారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. మా పాపని అట్లా తీసుకెళ్ళి మా కడుపు శోకం చూసి మాకు చేయలేదండి. మాకు CCTV బాను తీసుకొచ్చారా? లేదండి. ఇంట్లో ఉన్నప్పుడు మీతో వరుసలు కూడా కలిపారు అన్నట్లు కూడా చెప్పారు. ఆ టైంలో మీకు అర్థం కాలేదు? అర్థమయ్యి మేము కొట్టామండి. అర్థమయ్యి కొట్టి బ్యాగ్ గెరాడ్ వేసేస్తే వెళ్ళిపోయిందండి. అర్థమైందండి. అర్థమయ్యి నువ్వు వరుసలు కలపొద్దు, నువ్వు అటు ఇటు కానాడు, నువ్వు శివ పూజ అంటావు, నువ్వు మాతాంగి రూపంలో వచ్చావు, నిన్ను మాతగా కొలిసావు, ఇట్లా సనాతన అఘోరి ముసుగులో వచ్చి సనాతన ధర్మానికి మోసం చేయడం మంచిది కాదు, మా పాపను నువ్వు అట్లా తీసుకెళ్ళొద్దు, నీకు పెళ్ళిళ్ళు వద్దు అని మేము చెప్పి తన్ని తవరేసామండి. ఆ ఇంట్లో పసర్లు రాసి పిల్లకి ఇట్లా 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 మెలికలు వేసుకుని పూజలు చేసుకునేది. అప్పుడే పాప జస్ట్ భోజనానికి అని వెళ్ళిందండి. ఆ గంటలోనే వాళ్ళు ఇట్లా చేయడం జరిగిందండి. లేదండి, మా అమ్మ అనేది అంతేనండి. మేము గురు శిష్యుల బంధం అనుకున్నాం కానండి, ఈ దొంగ వేషంలో వచ్చి కామపిశాచుడు, నర్రపు రాక్షసుడు తీసుకెళ్లిపోయిన ఆ పిల్లని జీవితం ఆగం చేస్తాడని అనుకోలేదు. మా అమ్మ ఇష్టంతో పోలేదండి. నువ్వు కాగితం రాసిరా, నేను మేజర్ని అని చెప్పేసి పోలీసులు ఏమి చేయలేరు, మీడియా వాళ్ళు ఏమి చేయలేరు, నాంతకు నువ్వు వెళ్ళామంటే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, కాగితం రాసిరా, అమ్మ ఆడియో కాల్ మాకు దొరికిందండి. అట్లా చెప్పి రమ్మందండి. కంపల్సరీ కడుపులో మరుగు మంది ఇచ్చాడండి, వసీకరణ చేశాడండి. వర్షిని పోలీస్ దగ్గర సేఫ్గా ఉన్నా అంటూ నేను విన్నానండి. ఇంకా నేను పిల్లల దగ్గరికి వెళ్ళి మేము కలుసుకోలేము. మా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మా దగ్గర నుంచి సూసైడ్ చేసుకుని మేము ఆనందంగా ఆ పిల్ల కార్యక్రమాలు చేస్తాం. అంతా వచ్చిందండి, రాకేం చేస్తుంది. రాను నేను అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది కదా మీ అమ్మాయి. అట్లా వెళ్ళిపోయిందంటే ఆయన చెప్పించాడండి. చెప్పించాడా? అంటే అంటున్నాడు కదా, ఎప్పుడైనా నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్నని కలవచ్చు, చూడొచ్చు, నేనేం అడ్డుపడను అని కూడా అఘోరి లైవ్ లో చెప్పిన విషయం మనం చూసినాం కదా. మరి 20 రోజుల్లో మరి ఫోన్ కూడా మాట్లాడలేదు దేనికండి? మాకు తల్లిదండ్రులకి ఎంత ఉంటుందండి? బిడ్డ ఏమైపోయిద్దో ఏం చేస్తాడో అది చూస్తే మంచోడు కాదు. ఓ పక్కన నేను పెళ్లి చేసుకున్నాను, ఓ పక్కన నన్ను మోసం చేశారు, ఇవన్నీ వస్తుంటే తల్లిదండ్రులుగా మాకెంత కడుపు కాసి ఉంటుందండి. వాడు ఏం చేస్తాడండి? పంపించలేదు 20 రోజుల్లో. పెళ్ళిని మేము ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించం. అది పెళ్ళే కాదు మాకు, మేము ఎట్టి సమ్ముఖం లేదు మాకు, అది పెళ్ళే కాదు. అవన్నీ బావా బంగారం అని అవన్నీ పొగుడు అని దగ్గరుండి బలవంతం చేసి చేపించుకున్నాయి. అవునండి, మందు పెట్టి వసీకరణ కడుపులో మందుల చేత అలా చేస్తుందని అనుకుంటున్నానండి. అఘోరికి నా ఆడపిల్లలాగా రాజకీయాలాగా ఇంకా ఆడపిల్ల వచ్చి ఇట్లా నేను మోసపోయాను అనుకోకుండా ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేయాలని నేను అనుకుంటున్నాను. పారిపోకుండా గొలుసులు వేస్తామండి. ఉన్నంతకాలం మా దగ్గర ఉన్నంతకాలం, మారేంతకాలం, 1 సంవత్సరం దాకా గొలుసులతోనే ఉంచుతాం. ఇప్పుడు వశీకరణ జరిగిందని అంటున్నారు కదా, మరి వశీకరణ అది మొత్తం మంత్రం, అది మందు మింగింది అని చెప్పారు మీరే. మరి ఆయన మీదనే ఉంటది కదా, మీ దగ్గరకు వచ్చినా గానీ మొత్తం అఘోరి మీదనే ఉంటది కదా. కక్కిస్తామండి, మనుషులు మాట్లాడాము ఆల్రెడీ, మందు కక్కిస్తాం. కక్కించి బ్లడ్ టెస్ట్ అవన్నీ చేపించి డ్రగ్స్ కూడా ఏమైనా ఇచ్చిందా, డ్రగ్స్ ఉన్నా అలానే వెళ్తారంట. అది కూడా ఏమైనా ఇచ్చింది ఏమన్నా అనుమానం, బ్లడ్ టెస్ట్లు అన్ని చేపించుకుని. మా ఇంట్లో ఏం వాడలేదు, అక్కడికి వెళ్ళాక ఏమైనా ఇచ్చిందేమో మా అనుమానం అండి. నెల రోజులు మీ ఇంట్లో ఉంటే అట్లాంటి కొత్త వ్యక్తులు ఏమి లేదండి. ఒకసారి వచ్చి 2 రోజులు, ఒకసారి వచ్చి 3 రోజులు అంతే. 2 సార్లు మా ఇంటికి వచ్చింది. మాతాంగి వేషం వేసుకొచ్చి నేను మాతాంగి అనేసరికి మేము నమ్మామండి, నమ్మి పూజ చేసామండి. ఆ దొంగ అఘోరి నరరూప రాక్షసుడు
రాక్షసులాగా వచ్చి ఇట్ట పిల్లల్ని మోసం చేసింది సనాతన ముసుగులో వచ్చి అఘోరి ముసుగులో వచ్చిందని మేము అనుకుంటామండి. సుందరి అనేది అత్తయ్య మామయ్య అనేది నేను సుందరి అనేది అత్తయ్య. నువ్వు చెప్పు తగ్గిద్ది నీకు ఆ వరుసలు కలపాక నువ్వు ఒక అఘోరివి సనాతన ధర్మం చేసేవాడు నువ్వు సనాతన ధర్మంలో ఉండి పెళ్ళిళ్ళు ఎందుకు నీకు అందుకే అడుగా ఉండదు. అంటే అక్కడే డౌట్ వచ్చిందా మీకు? అక్కడే డౌట్ వచ్చింది. అక్కడ డౌట్ వచ్చి మేము రానేలేదండి. 2 సార్లు మా ఇంటికి వచ్చింది. ఒకసారి 2 రోజులు ఒకసారి 2 రోజులు వెళ్ళిపోమంటే కారు బాగా 4 రోజులు ఉండడం జరిగింది. ఆ 2 సార్లు మా ఇంటికి వచ్చింది. 2 సార్లు మీ ఇంట్లో ఉన్నారు. కలిపిన తర్వాత మీరు బయటకు వెళ్ళిపోమన్నాం. మేము బయట నుంచి ఆర్డర్ ఇచ్చాను అని కేకేస్తున్నాం. అది కాదండి నాకు ఒక డౌట్ ఉంది. దాన్ని నేను తింటాను అని చెప్పింది కదా, అది ఏదైతే శవం ఉంటుందో కాలిన శవాన్ని తింటాను. మరి అఘోరి అలాంటివన్నీ తింటున్నప్పుడైనా నీకు ఎక్కడైనా డౌట్ రాలేదా? వచ్చిందండి. మేము ఎడంగా పెట్టామండి. బ్యాగ్ ఇసిరేసి మా ఇంటికి రావద్దు, తేడాగా ఉండవు, పసలు రాతున్నాము, పెద్ద తేడాగా ఉందని మేము గ్రహించే దూరంగా పెట్టేసామండి. అయితే ఇప్పుడు ఫైనల్ గా చెప్పు, అసలు నీ కూతురుతో నువ్వు మాట్లాడినావా కనీసం? ఇప్పటిదాకా మాట్లాడలేదా? కనీసం ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు పోలీసులు సేఫ్గా ఉంచారంటే విన్నానండి. చూడ్డానికైనా పోలీసులు పర్మిషన్ ఇస్తామని అన్నారా లేదా అమ్మ? ఇంకా వెళ్ళలేదండి. పోలీసులను మీరు అడిగారా? ఒక్కసారి నాకు అడుగుతామండి, కంపల్సరీ అడుగుతాం, చూస్తాం. ఇన్ని రోజుల మీద ఆతృత మరి మా పిల్ల బిడ్డ ఉండేది కదండి. ఆ దొంగ ముండ మాయ చేసి అఘోరి ముసుగులో వచ్చి మమ్మల్ని మోసం చేసి నా కూతురిని బలి చేసుకుందండి. మాకు మట్టికి ఇవ్వలేదండి. పిల్లకి ఫీజు కడతానందండి. వద్దు నాకు డాక్టర్ 1 లక్ష రూపాయలు వచ్చి నేను కట్టుకుంటా అన్నానండి. అంటే నా గిఫ్ట్ అనుకో కానీ అందండి. సరే గిఫ్ట్ అంటుంది కానీ సరే ఆ 30,000 మేము ఫీజు కట్టడం జరిగింది. 30,000 ఆశ చూపించి మీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయిందా అమ్మ? అంతేనండి. మేము 1 పైసా అడగమండి. ఆవిడ ఎప్పుడు ఉంటే పెట్టమనండి. మేము రూపాయి, మేము 40,000 ఎక్స్ట్రా పెట్టి 40,000 పెట్టారా? అర్ధరాత్రి కాడ ఎగ్గపప్పులు కావాలన్నది, అర్ధరాత్రి కూడా నాకు బీర్లు కావాలన్నది. మరి రెస్టారెంట్ లో మరి బయట రేటు కంటే రెస్టారెంట్ లో రేట్లు ఎట్లా ఉంటాయో తెలుసుగా ఆ టయాల్లో. అది ఒకట 4-5 డజన్లు అంటే మరి ఎంత రేట్లు ఉంటాయి. అట్లా వరుస 4 రోజులు అంటే ఎంత డబ్బులు అవుతాయి. ఫస్ట్ టైం పెట్టామండి, సెకండ్ టైం ఆమె తెచ్చుకో. జీవితాంతం ఉండాలండి. ఇలాంటి అఘోరి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో ఆడపిల్ల మోసపోకూడదు. సమాధానం పట్టిన చీడ పురుగుని వెనకంటే చేసేస్తే పోయిద్దండి.